ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తాజాగా వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ అంకెల్లో మతలబులు ఇవన్నీ చూసిన వారందరూ కూడా బడ్జెట్ మొత్తం అంకెల గారడి, ఆశలపైన, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గాల ఆశలపైన నీళ్లు చల్లింది అని పెదవి విరుస్తున్న పరిస్థితి. గతానికి భిన్నంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కూటమి హామీలన్నింటినీ తుంగలో తొక్కి సంక్షేమ పథకాలకు అరకొరగా నిధులు 1-2 పథకాలకు కేటాయించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలని మరొకటని ఇష్టానుసారం చేశారు, నిధులను మళ్లించారు అంటూ రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే జరిగింది. తల్లికి వందనం, దీనికోసం మరి బీసీ వెనుకబడిన వర్గాల సంక్షేమ నిధులు కానీ, ఇంకా ఎస్సీ ఎస్టీ నిధులు కానీ, రకరకాల పథకాలకు సంబంధించి రకరకాల అంశాల పద్దుల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులను డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఇవాళ బడ్జెట్లో బయటపడింది. మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి నిధులను డైవర్ట్ చేశాడు, ఇష్టానుసారం చేశాడు, ఆర్థిక విధ్వంసం చేశాడని కదా. ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు అదే. సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టికి ఇందులో మార్గాలు ఏమైనా చూపించారా? ఈ మార్గంలో సంపద సృష్టిస్తాం, లేదా ఈ రకంగా సంపద సృష్టిస్తామని ఎక్కడ చెప్పకపోగా లోటు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అది కూడా ఎంత? గతంలో రేషియో ప్రకారం చూస్తే, నిష్పత్తి ప్రకారం 4.9% తక్కువ, అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ కావటం, వ్యయం కంటే ఆదాయం తక్కువ కావటం. ఈసారి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 4.1 లేదా 4.2%, అంటే ఇంచుమించుగా అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. ప్రజలందరికీ నేరుగా పథకాల లబ్ధిని చేకూర్చగలిగింది. అది ఇప్పుడే జరుగుతోంది. ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా నేరుగా లబ్ధిదారులుగా చేరతాయా లేదా? ఇవి జన్మభూమి కమిటీలు లేదా టీడీపీ కార్యకర్తల నేతృత్వంలో అడ్డగోలుగా ఇవన్నీ కూడా దారి మళ్ళుతాయా? ఇది ఇప్పుడు పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికే గ్రామాల్లో ఒక పక్క ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా వినకుండా, ఆయన హెచ్చరికలను ఖాతరు చేయకుండా అనేక చోట్ల బెల్ట్ షాపులు ఏర్పడిపోయినాయి. తాజాగా బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి మరి వీడియో ఫుటేజ్ కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది. ప్రతి గ్రామంలో 3 లక్షలు 4 లక్షలకి బెల్ట్ షాపుల్ని అనధికారికంగా వేలం వేసి పాడుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నిధులు కూడా అలాగే ముఖ్యమంత్రి చెప్పినా, మరో మంత్రి చెప్పినా, ప్రభుత్వం బయటికి ఎంత బుకాయించినా దారి మళ్ళటం ఖాయమన్నది, లేదా జన్మభూమి కమిటీల జేబులోకి చేరడం ఖాయమన్నది ఇప్పుడు అనేక వర్గాలకి అందుతున్న సమాచారం. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే, గతంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది. నేరుగా నిధులని, సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులని వారి ద్వారా చేరవేయటము, లేదా
నేరుగా బ్యాంకు ఖాతాలకు చెల్లించి వాలంటీర్స్ ద్వారా అవి అందినయ్యా లేదా అన్న ఒక పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు ఆ పర్యవేక్షణ లేదు, వాలంటీర్స్ లేరు, ఎవరూ లేరు. నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్న హామీ కూడా లేదు. అందువల్ల ఎక్కడికెక్కడ నిధులకు సంబంధించి ఈ రకమైనటువంటి అంశం. ఇంకా రెండో విషయం, సంపద సృష్టి మాట అలా ఉంచి ఇప్పుడు ఇవ్వబోతున్న పథకాల్లో కూడా లబ్ధిదారులను భారీగా కోత పెడుతున్నారు. ఇప్పటికే పెన్షన్ పథకంలో దాదాపు 4.5 లక్షల మందిని కోత పెట్టారు, తగ్గించారన్న వార్తలు వినపడుతున్నాయి. అంటే ప్రతి పథకంలోనూ లబ్ధిదారుల కోత జరుగుతూనే ఉంది. ఉదాహరణకి లబ్ధిదారులే కాదు, పథకాన్ని కూడా గతంలో ప్రకటించిన పథకాన్ని యథాతథంగా అమలు చేయటం లేదు. దానికి అన్ని రకాల కుర్రీలు వేసి చేశామంటే చేశామనిపిస్తున్నారు. ఉదాహరణకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇప్పుడు 1 గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నారు. అది కూడా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి లేదా మరొకళ్ళకి కొన్ని వాళ్ళ కారు ఉండకూడదు, ఇల్లు ఉండకూడదు, లేదా ఇంకోటి ఇట్లాంటివన్నీ పెట్టి మొత్తం 1.5 కోటి కుటుంబాలకు గాను ఒక 40 లక్షలు 50 లక్షల మందికో ఇచ్చేసి చేతులు దులుపుకునే పరిస్థితి. అంటే పథకాల పేరుతో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలులో ఎక్కడా కూడా 100% ప్రజలకు చేరడం లేదు. చేరవని దాదాపుగా అర్థమైపోయింది. అప్పుల విషయమే చూద్దాం. గతంలో చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా 10 లక్షల కోట్లు అనుకోళ్ళు, ఎందుకైనా మంచిది 12 లక్షల కోట్లు అనుకోళ్ళు, అది బాగాలేదు, ఈ ఫిగర్ బాగాలేదు 13 లక్షల కోట్లు అనుకోళ్ళు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, ఏకాభిప్రాయం కొద్దామని 14 లక్షలు ఫిక్స్ అవుదామని 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఈ విధంగా మాట్లాడి, మరి ఎల్లో మీడియా అయితే నేరుగానే శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, మరొకటి అయిపోతుంది, లేదా ఏదో రువాండా అవుతుంది, ఇట్లా విపరీతమైనటువంటి ప్రచారం సాగించారు. శ్వేతపత్రాల్లో కూడా పచ్చి అబద్ధాలు, తప్పుల తడకలు ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడేం జరుగుతుంది? వాళ్ళ బడ్జెట్లో కేవలం 6 లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్తున్నారు. అంటే 14 ఏమైంది, 13 ఏమైంది, 11 ఏమైంది, మరి 6 లక్షల కోట్లు ఏంటి? అంతేకాదు స్థూలంగా నేరుగా కార్పొరేషన్లు, ఇతర రంగ సంస్థలు కాకుండా నేరుగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బ్యాంకులు, ఇతర రిజర్వ్ బ్యాంకులు వాటి నుంచి తీసుకొచ్చిన అప్పులు కేవలం 4,60,000 కోట్లే. మిగతా అన్ని రకాలు కలిపితే 6 లక్షల కోట్లు అవుతుంది. అంటే మరి ప్రజల్ని ఎందుకని ఇంతగా వంచారు, మోసం చేశారు, దగా చేశారంటే అధికారం కోసం ఏ అడ్డమైన గడ్డైనా కరుస్తామని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బయటపడిపోతుంది కదా, ఇవాళ స్పష్టంగా బయటపడింది కేవలం 6 లక్షల కోట్లు అప్పు మాత్రమే ఉంది అని. అట్లాగే ప్రతి అంశంలోనూ, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ అబద్ధాలు, తప్పుల తొడకలు అన్నీ బయటపడుతున్నాయి. కానీ ఎక్కడికెక్కడ ప్రభుత్వం మాత్రం బుకాయిస్తూనే ఉంది. ఒకవేళ బడ్జెట్లో కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వానికి సంబంధించిన నిజాలను బయటపెట్టడానికి ప్రయత్నిస్తే, అంటే ఎల్లో మీడియా ఎట్లాగూ ప్రయత్నించదు, ఇంకా పైగా బుకాయిస్తుంది. ఇది కరెక్ట్, మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్పిందే వేదం, దీన్నే మీరు వేదంగా భావించి విని ఊరుకోవాలి. మీడియాకు, ఎల్లో మీడియాకు సంబంధం లేకుండా ఎవరైనా ఇండివిజువల్గా కానీ నేరుగా ప్రభుత్వ విధానాల్లో తప్పులను మరి ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులు, కార్యకర్తల్ని
అనేక రకాల కేసుల్లో ఇరికించి ఇవాళ జైలు పాలు చేస్తున్నారు. పెద్ద ఉద్యమంలాగా చేస్తున్నారు దాన్ని. దాని చివరికి ఏ రకమైనటువంటి రూపకల్పన చేశారంటే, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. 111 యాక్ట్ ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే హత్యలు, రేపులు, దొంగతనాలు, దొమ్మీలు, మారణకాండ, కీలకమైనటువంటి సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళని ఈ 111 BNS 111 కింద, భారత న్యాయ సంహిత 111 కింద బుక్ చేస్తారు. దాదాపు ఈ 111 కింద 5 ఏళ్ళు జైలు శిక్ష వేయచ్చు, ఒక 5 లక్షల వరకు జరిమానా వేయచ్చు, లేదా అంతకు పైన కూడా జడ్జి డిస్క్రిషన్లో తీసుకోవచ్చు. అయితే ఎందుకని ఇట్లాంటి చట్టాలని వినియోగిస్తున్నారంటే, దీనికి సంబంధించి అవేర్నెస్ లేకపోవటం. అసలు ఈ చట్టాన్ని ఎవరి మీద వినియోగించాలి, ఎవరి మీద వినియోగిస్తున్నారు? సోషల్ మీడియా యాక్టివిస్టులు రేపిస్టులు కాదు, అంతకులు కాదు, లేదా వాళ్ళు ఏమి దందాలు చేయటం లేదు, సైబర్ క్రైమ్ చేయటం లేదు. మరి ఎందుకు వీరి మీద ప్రయోగిస్తున్నారు? ఇప్పుడున్నటువంటి ఏజీ ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీనివాస్, ఆయన ఏమంటారు, గతంలో తెలుగుదేశం లేదా ఈ కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ పైన లెక్చర్లు దంచారు. హైకోర్టులో ఆయన గొంతు చించుకొని మరి వాదించారు. ఇప్పుడు అదే ఏజీ శ్రీనివాస్ దీనంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చూపిస్తూ వాదనలు చేస్తున్నారు. అంటే అసలు సోషల్ మీడియాకు వర్తించని చట్టంలో వాళ్ళని ఇరికించాలనే ప్రయత్నం చేసి ఏదో విధంగా తెరమరుగు చేసి మొత్తం సోషల్ మీడియా అంతా మాట్లాడితే కూటమికి, ముఖ్యంగా తెలుగుదేశానికి బాగా ఊదాలి, జేజేలు పలకాలి, లేదా సైలెంట్ అయిపోవాలి, లేదా అసలు కనుమరుగైపోవాలి. ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోం. ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో ఇరికించి జైళ్ల పాలు చేస్తామనేది తాజాగా వినిపిస్తున్నమాట. మరి ఏ రకంగా ఎదుర్కోవాలి అంటే, ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో వైఎస్ఆర్సీపీ, ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షమైన పూనుకొని వాళ్ళకి వెనుదన్నుగా నిలబడి, ఇప్పుడు బడ్జెటే ఉంది, దీని మీద నిజమేంటి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కదా. అసలు నిజమేంటి? మీరు 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీరు ఇవాళ బడ్జెట్లో కేవలం 6 లక్షల కోట్లే అని చెప్పడం ద్వారా ఎంత నిస్సిగ్గుగా అబద్ధం ఆడారని ఒప్పుకున్నట్టు. కాబట్టి ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే గట్టిగా సోషల్ మీడియా వెనక వెన్నుదన్నుగా నిలబడాల్సినటువంటి అవసరం వైసీపీకి ఉంది. అంతేకాదు, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టం BNS 111 కింద ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులని దీంట్లో ఇరికించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయాలని చూస్తున్నారో, దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ప్రభుత్వం చెప్తున్నటువంటి అబద్ధాలన్నింటినీ ఎండగట్టే అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళ ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వార్షిక బడ్జెట్లో ఎక్కడికెక్కడ నిజాలకు పాతరేసి అబద్ధాలకు కొత్త మూసుగేసి ప్రజల ముందు వడ్డించడానికి ప్రయత్నించారో, ఇలాంటి వాటి మీద పూర్తిగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద విస్తృత స్థాయిలో ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్ని ఎప్పుడూ ఎల్లవేళలా అందరూ వంచలేరు, దగా చేయలేరు, మోసం చేయలేరు. ఎప్పుడప్పుడు ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు బయటపడింది. చూద్దాం మరి ఈ ప్రభుత్వం ఇలా ఎంతకాలం మనుగడ సాగిస్తుందో చూద్దాం.